చేసుకున్నటువంటి కొడుకు వాళ్ళ నుండి దూరం అయిపోయాడని చెప్పి కన్నీరు మున్నీరుగా కూడా తల్లిదండ్రులు ఇద్దరు, మురళీ నాయక్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మురళీ నాయక్ కుటుంబానికి సంబంధించి తీవ్రంగా తీవ్ర సానుభూతిని తెలిపారు. అలాగే ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కూడా పెద్ద ఎత్తున సహాయం అందిస్తామంటూ కూడా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 50 లక్షల రూపాయలు అందిస్తాము, అలాగే పవన్ కళ్యాణ్ తన స్వతహాగా కూడా 25 లక్షల రూపాయలని అందిస్తానంటూ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అలాగే మురళీ నాయక్ తండ్రికి కూడా తనకు సంబంధించి ఏదైతే తన అర్హతను బట్టి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కేటాయిస్తామంటూ కూడా చెప్పారు. అలాగే మనకు పోలీసులందరూ కూడా తనకి నివాళులు అర్పించేందుకు, సెల్యూట్ చేసి నివాళులు అర్పించేందుకు రెడీగా ఉన్నారు. మొత్తం అంతా కూడా గాల్లో కాల్పులు జరిపి తనకు గిరిజన సాంప్రదాయం ప్రకారము మురళీ నాయక్ అయితే నివాళులు అర్పిస్తూ గాల్లో కాల్పులు జరిపి అటు ఆర్మీ జవాన్లు, ఇటు మన లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా గాల్లో కాల్పులు జరిపి నివాళులు అర్పిస్తూ తనకు అంత్యక్రియలు అయితే చేస్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఆర్మీ జవాన్లందరూ కూడా తన బెటాలియన్కు సంబంధించినటువంటి జవాన్లందరూ కూడా పరేడ్ చేస్తూ కూడా అంత్యక్రియల్లో భాగంగా ముందుకు తీసుకువస్తూ ఉన్నారు. మురళీ నాయక్ యొక్క పార్థివ దేహాన్ని అందరూ కూడా శోకతప్త హృదయాలతోటి తన బంధువులు, పోలీసులు, తన సోదరులు, తన తోటి పనిచేసినటువంటి తన ఆర్మీ జవాన్లు, సోల్జర్స్ అందరూ కూడా తన పక్కనే ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఇప్పుడు మురళీ నాయక్ నాతో లేడే అన్నటువంటి బాధ కూడా కనిపిస్తుంది అని చెప్పి విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని కూడా తీసుకువస్తూ ఉన్నారు. ఇక్కడికి ఈ అంత్యక్రియలు జరిగేటువంటి సంఘటన, ఈ యొక్క ఘటన మన జరుగుతున్నటువంటి ఈ ప్రదేశానికైతే తీసుకొస్తా ఉన్నారు. మురళీ నాయక్ అంత్యక్రియలు జరిగేటువంటి ప్రదేశానికైతే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కూడా ఈ యొక్క అంత్యక్రియల్లో పాల్పంచుకోవాలి. మా కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మురళీ నాయక్ మేము నివాళి అర్పించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తనకు మురళీ నాయక్ అమర్హై అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జాతీయ జెండాని, మువ్వన్నెల జెండాని చేతిలో పట్టుకొని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మురళీ నాయక్ సంఘీభావం తెలిపేందుకు, అతనికి నివాళి అర్పించేందుకైతే పెద్ద ఎత్తున ఈ అంత్యక్రియలు జరిగేటువంటి సంఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, కల్లితండా నుంచి. కొంచెం వీళ్ళకి వస్తారు మన ఇంట్లో పనులు ఏదో సైడ్ వందే మాతరం